హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో ఇవాళ ఆల్రెడీ మీకు పైన పేరు అనిపిస్తుంది. సో ఏంటంటే జైరాబాద్ నుంచి బిదర్ వెళ్తున్నాం మనం. ఇవాళ సాటర్డే కదా, మనం నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఆల్మోస్ట్ మనం జైరాబాద్ దాటేసాం. సో కొంచెం దూరం వెళ్ళాక మనం వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం కర్ణాటక ఎంటర్ అయిపోయాం. మనం ఆల్మోస్ట్ కర్ణాటక ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి బిదర్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో అలాగే మనం ఈ రోడ్ అయితే అనిపిస్తుంది మీకు, లెఫ్ట్ టు రైట్ టోటల్ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. రెయిన్ సీజన్లో అయితే ఇంకా అమేజింగ్ ఉంటుంది. సో దీంతోపాటు మీకు లెఫ్ట్ సైడ్ ఇంకోటి చూపిస్తాను. ఇది వచ్చేసి దేవదేవ గార్డెన్ అనమాట. చాలా ఫేమస్ ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గింది, కానీ సూపర్గా ఉంటుంది. ఈ రూట్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం రెయిన్ సీజనే అమేజింగ్గా ఉంటుంది. సో ఫైన్ వచ్చేసి మనం టర్న్ మన బైపాస్ బిదర్ బైపాస్కి వచ్చేసాము. ఇక్కడ మీకు చెక్ పోస్ట్ ఉంటుంది. సో చెకింగ్ చాలా హెవీగా నడుస్తుంది. ఏం ఉన్నా లేకున్నా ఫైన్ మాత్రం కంపల్సరీ ఇక్కడ అనమాట. సో ఇది ఇటు నుంచి స్ట్రేట్ వెళ్తే మనం నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. సో మీరు చూసుకోవచ్చు, ఈ లొకేషన్ మాత్రం రోడ్ సూపర్గా ఉంటుంది. ప్లస్ అది కాకుండా మీకు బస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ మీకు రైట్ సైడ్ చూడొచ్చు, కొండలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మీకు సేమ్ అలానే కొండలు గుట్టలు ఉంటుంది. చిన్న లేక్ కూడా ఉంటుంది అనమాట. మాకు కొండ దాటగానే కొంచెం రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి, లేక్ కూడా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది రోడ్డు మొత్తం. ఫస్ట్ లెఫ్ట్ మనకు బైపాస్ నుంచి వచ్చినాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్లోనే మనకు నరసింహస్వామి టెంపుల్కి దారి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు చెకింగ్ ఉంటుంది. సో ఎవ్రీ వెహికల్ మన ఏపీ తెలంగాణ ఏది ఉన్నా కంపల్సరీ ఆపుతారు, చెక్ చేస్తారు. ఫైన్ కంపల్సరీ ఉంటుంది. బై ఛాన్స్ అన్నీ ఉంటే సేఫ్, ఒక్కోసారి అన్నీ ఉన్నా కూడా ఫైన్ కట్టాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఫైనల్గా అయితే తొందరగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో ఈ ఫస్ట్ లెఫ్ట్ బైపాస్ నుంచి మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఈ రోడ్డు, సో ఇది వెహికల్ రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి మనం టెంపుల్ వరకు మనం వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. స్ట్రేట్ వెళ్ళినా ఉంటుంది, కాకపోతే అక్కడ వెహికల్ పార్కింగ్ ఇష్యూ ఉంటుంది. ఈ రోడ్ చాలా బెటర్ అనమాట మనకు. సో ఇప్పుడు రోడ్ నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు రోడ్డు కూడా లేకుండే, మొత్తం కంకర్ రోడ్ ఉండే. ఇప్పుడు రోడ్ కూడా బాగా చేశారు. మధ్య డివైడర్స్ పెట్టారు, చెట్లు పెట్టారు, చాలా బాగుంది. ప్లస్ మనకి ఇక్కడ పాస్ తీసుకోవాలి, వెహికల్ పాస్ అనేది పార్కింగ్ పాస్. సో మనకైతే ఫ్రీ ఉంది వెహికల్ పాసింగ్ వచ్చేసి. అది ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ అనమాట, అతను వాళ్ళదే ఇది. సో మనకైతే వెహికల్ పాస్ అయితే ఫ్రీగా ఇచ్చాడు. మిగతా వాళ్ళు టికెట్ ఉంటే మనకు ఉండదు. సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. సో ఇదే నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో మనం పార్కింగ్ కోసం ప్లేస్ చూస్తున్నాను నేను, ఎక్కడ పార్క్ చేయాలా వెహికల్ అని చెప్పేసి. మన బైక్ ప్లేస్ దొరకట్లేదు. సో చుట్టూ తిరుగుతున్నాను. పబ్లిక్ అయితే చాలానే వచ్చారు. పబ్లిక్ మీరు చూసుకోవచ్చు. సాటర్డే కదా, ఎవ్రీ సాటర్డే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. సండే కూడా ఉంటుంది. నార్మల్ డేస్లో మండే టు ఫ్రైడే ఉండదు. అన్న బండి పార్కింగ్ పెట్టడానికి పోయిండు. అప్పలోపు మనం ఈ ఏరియా దీని గురించి మొత్తం చూసుకుందాం. మొత్తం ఆ కనిపించేది మొత్తం కార్ పార్కింగ్ అదంతా అనమాట. కార్ పార్కింగ్ చేస్తారు అటు సైడు. అన్న బండి పెట్టేసి వస్తున్నట్టు మోడల్ లెక్క వస్తాడు అన్న. ఏం చేస్తాం అన్న మొత్తం ఆగమాగ పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి మనం గుండానికి వెళ్దాం. సో స్నానం చేయాలి కదా, గుండం దగ్గరికి వెళ్దాం మనం.
1 hour later. Next day. 6 months later. లాకర్లు ఫుల్ కావడంతో అక్క దగ్గర బ్యాగ్ మాట్లాడుతాను అంత కప్ప ఎక్కేసాం అన్నట్టు. సో ఫైనల్గా అయితే మనం టికెట్ దర్శనం తీసుకొని దర్శనం క్యూ నిలిచినాం అనమాట. ఇది మనం ఉన్నది 100 రూపీస్ లైన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది 100 రూపీస్ లైన్. అవతల సైడ్ మన 10 రూపీస్ లైన్ ఉందన్నమాట. అది చాలా పెద్దగా ఉంది. 10 రూపీస్ లైన్ అక్కడ చూసుకోవచ్చు మేము ముందుకు. అక్కడ వరకు చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే మనం 2 hours తర్వాత మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. సో లెఫ్ట్ సైడ్ ఉన్న పంతులు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకు పిండి పదార్థాలు ఇవ్వాలన్నమాట. 5 items. అదే మన నూనె, పిండి అట్లాంటివి, బియ్యము. సో ఇది ఎంట్రన్స్ ఉన్న దేవుడు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో మా వాడు మన కోరిక తీరాలని చెప్పేసి మంచిగా దీపంలో వేస్తుండనమాట చాలా భక్తితోటి. సో ఈ గుడి గురించి చెప్పాలంటే బిదర్లో జల్లి నరసింహస్వామి ఆలయం అంటారు. దీని చరిత్ర వచ్చేసి 14వ శతాబ్దంలో నిర్మించబడింది అనమాట. దీంట్లో ఒక సొరంగం ఉంటుంది. ఆలయం లోపల సొరంగం అంటే ఒక గుహ. దానిలో నడుచుకుంటూ వెళ్ళాలి. నీట్గా ఉంటుంది మన మెడ వరకు. ఆ నీట్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దీనికి ఇంకో పేరు వచ్చేసి జల నరసింహస్వామి ఆలయం అని కూడా అంటారనమాట. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది నీరు గుహలో. సో ఆ నీళ్ళు లోపల మనం నడుచుకుంటూ దైవ దర్శనం కోసం వెళ్తుంటాం అనమాట. నీటిలో ఉన్న స్వామిని దర్శించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ ఒక అది 300-400 meters డిస్టెన్స్లో ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. ఏదైతే మనం నరసింహస్వామి విగ్రహం. సో అక్కడ వరకు వెళ్తుంటే గోవింద గోవింద అని చెప్పి నరసింహస్వామిని స్మరిస్తూ అలా అరుస్తూ టెంపుల్ దగ్గరికి వెళ్తుంటారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి ఇటువంటి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ప్రత్యక్షంగా వెలిసిన టెంపుల్ అయితే ఏడ కూడా లేదు. సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో లోపల మనం టెంపుల్ లోపల వీడియో అంతా తీయలేదు. సో వచ్చి బయటకు వచ్చాం. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాం. చూడొచ్చు టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనం బ్యాక్ రిటర్న్ అయిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి మనం దగ్గరలో ఉన్న 5 kilometers డిస్టెన్స్లో గురునానక్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో 6 వాళ్ళది అంటే సిక్లో వాళ్ళది. సో అక్కడికి వెళ్ళాం మనము. ఇది సేమ్ అది కూడా దగ్గర 5 kilometers ఉంటాయి. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండదు. సో చాలా సూపర్గా ఉంటుంది. సో అక్కడ ఎందుకు వెళ్తున్నామా అంటే ఇప్పుడు లంచ్ టైం అయింది. సో లంచ్ టైం బయట ఎందుకు చేయడం అయింది. టెంపుల్లోకి వెళ్ళాం. సూపర్ లంచ్ ఉంటుంది అక్కడ. సో ఇదే అనమాట మన జర్నీకి ఇక్కడనే అంటున్నాను గురునానక్ టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇది. సో మీరు చూసుకోవచ్చు టెంపుల్ దగ్గరలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో షాపింగ్స్ అన్ని రకాల మీటర్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఎంట్రన్స్ చాలా సూపర్గా ఉంటుంది. ఏదో ఒక భవనంలో వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. రాజభవనంలోకి చాలా నీట్నెస్ అంటే చాలా నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ టెంపుల్లో. సో చూసుకోవచ్చు మీరు. కంపల్సరీ ఇక్కడ మన నెత్తికి బాగా అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మనం. అది మ్యాండేటరీ. ఒకవేళ మీ నెత్తికి బాగా లేకుంటే మాత్రం వాళ్ళు ఇమ్మీడియట్గా బయటకు పంపించేస్తారు మిమ్మల్ని. అప్పుడే వెంటనే బయటకు పంపించేస్తారు, తిట్టేస్తారు. చాలా నీట్గా ఉంటుంది. సో మనం దర్శనం చేసుకుందాం టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి.